హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీలో ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. కొత్త పెన్షన్లపై మరో కొత్త అప్డేట్ ఇచ్చింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. శాసన మండలి సమావేశంలో పింఛన్ల అంశంపై చర్చ జరిగింది. 2024లో పింఛన్లు పొందుతున్న వారి లబ్ధిదారులు 66.34 లక్షల మంది ఉంటే ఇప్పుడు దాదాపుగా 5 లక్షల పింఛన్లు తగ్గించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెలల్లో ఒక్క పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన స్పౌస్ కేటగిరీ పింఛన్ విధానాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని గుర్తు చేశారు. వృద్ధాప్య పింఛన్ వస్తున్న భర్త చనిపోయిన మరుసటి నెలలోనే భార్యకు పింఛన్ ఇస్తున్నామన్నారు. మొత్తం 2.5 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించారు. ఇక అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెలల్లో 4.74 లక్షల మంది చనిపోయారని, వారందరి పెన్షన్లు తొలగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అంతేకాకుండా ఎవరైనా ఒక నెలలో పింఛన్ తీసుకోలేకపోతే ఆ మరుసటి నెలలో 2 నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 6 అంచెల విధానంతో పింఛన్లు తొలగించిందన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. 8 లక్షల పింఛన్లను మరోసారి పరిశీలిస్తామన్నారు. ఇక అలాగే ఇప్పటి వరకు 1.40 లక్షల మంది అనర్హులను గుర్తించి నోటీసులు జారీ చేశామన్నారు. అయినా వారందరికీ పింఛన్లు కొనసాగిస్తున్నామన్నారు. మరోసారి పరిశీలన కార్యక్రమం చేపట్టామని, రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించామన్నారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామన్నారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని భావించింది. కానీ కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం దివ్యాంగ పింఛన్లలో అనర్హుల ఏరివేతపై ఫోకస్ పెట్టారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు తీసుకుంటారా అనే చర్చ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.